హలో వ్యూయర్స్, ఈరోజు మీకు ఎత్, ఎప్, చలిష్ అనే 3 పదాలు, వాటిలో ఉండేటువంటి తేడాలు వినడానికి మనము వాడేటప్పుడు అన్నింటికీ ఇంచుమించు ఒకే అర్థంలాగే వస్తుంది. కానీ అన్ని పదాలకి అన్ని వేళలా అన్నీ వాడరు అన్నమాట. కొన్ని పదాలకి ఎత్ అని వాడతారు, కొన్నింటికి ఎప్ అంటారు, కొన్ని చలిష్ అంటారు. ఎత్ అన్నది దేనికి ఏ పదంతో వాడతారు అన్నది చెప్తాను. దువాయత్ ప్రార్థించు, దేవామెత్ కొనసాగించు, అజలెత్ త్వరపడు, దిక్కతెత్ జాగ్రత్త వహించు, తాకిపెత్ అంటే నన్ను అనుసరించు అని. నన్ను అనుసరించు అంటే ఎవరైనా ముందు వెళుతూ నా వెనకాలే రా, నేను ఎలా వెళితే అలాగే రా అని చెప్పడాన్ని తాకిపెత్ అంటారు. ఎత్ అనే దానికి సెపరేట్ అర్థం కూడా ఒకటి ఉన్నది. ఎత్ అంటే మాంసం, మీట్. అలాగే ఎత్కిన్ అంటే ఏదైనా ఒక పని చేయడం వల్ల దాని ప్రభావం ఎలా ఉంటుంది అని. అలాగే ఎప్ అంటే చేయడం, అది కూడా పని చేయడం అని. దిదిమి యాప్, నేనేం చెప్పానో అది చెయ్యి. ఏమేక్ ఎపియోరం, నేను భోజనం అంటే వంట తయారు చేస్తూ ఉన్నాను. నే యాప్ మాకు ఇస్యోసం, మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు, లేదా మీరు ఏమి అదే స్కూల్లో పిల్లలు చదువుకునేటప్పుడు అడుగుతూ ఉంటారు కదా, అరే నువ్వు పెద్ద అయ్యాక ఏం చేస్తావు అని. దాన్ని కూడా నే యాప్మాక ఇస్యూస్తాను, నువ్వు పెద్ద అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు, నువ్వు ఏం పని చేయాలనుకుంటున్నావు అని అడగడానికి నే యాప్మాక ఇస్యూస్తుంది అంటారు. నే ఇష్ ఎఫార్, ఇష్ అంటే ఇక్కడ పని, నే అంటే ఏంటి, నే ఇష్ ఎఫార్ అంటే నువ్వు ఏం చేస్తావు అని. అలాగే చలిష్ అనే పదం ఎక్కడ వాడతారు? శని అన్నమయ చలిష్యోరం. ఎవరైనా నేను ఇలాగా అలాగా అని తన గురించి తను చెప్తా ఉన్నప్పుడు, లేదా ఏదైనా ఒక సందర్భంలో ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి చలిష్యోరం అంటే పని చేస్తున్నాను అన్న అర్థంతోనే వస్తుంది. కానీ శని అన్నమయ చలిష్యోరం అంటే నిన్ను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, లేదా ఆ దిశగా నేను పని చేస్తున్నాను అని, నిన్ను అర్థం చేసుకోవడానికి చూస్తున్నాను అన్న అది మన తెలుగులో చెప్పుకోవచ్చు. బ్యాన్ ఉయమయ చలిష్యూరం, నాకు నిద్ర పట్టట్లేదు, నిద్రపోవడానికి నేను చూస్తున్నాను లేదా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను అని అర్థం. శని కొరమయ చలిష్యూరం, నేను నిన్ను రక్షించాలని చూస్తున్నాను. శని మూతులెత్మయ చలిష్యూరం, నిన్ను నేను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను, ఆ దిశగా నేను పనిచేస్తున్నాను అని అర్థం.